ఆరడుగులుంటాడా ఏడడుగులిస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా ఆశ పెడుతుంటాడా ఆట పడుతుంటాడా ఏమైందక్క? కస్టమర్ దగ్గరికి వెళ్తుంటే నా వెనకాల ఎవరు రమ్మన్నాడా నేను? తప్పే ఉందక్క. నువ్వు రావడం వల్ల నన్ను కూడా లేడీ గెటప్ అనుకొని రారా చీర కడతా అన్నాడు వాడు. అవన్నీ కాదు కానీ నా ముఖం చూడగానే అందరూ అలా ఫ్లాట్ అయిపోతారు తెలుసా? 4 డైలాగులు ఎక్కువిస్తే నువ్వే ఫిట్స్ వచ్చి పడిపోతావు తెలుసా? ఆయన అక్క చెల్లెల మధ్యలో ఇవన్నీ కామనే కానీ నీకు రావాల్సిన పెళ్లి కొడుకు ఎలా ఉండాలి? 4G సిమ్ కాకుండా ఫ్యూచర్ లో వచ్చే 5G సిమ్ లాగా స్లిమ్ గా ఉండాలి. మరి నీకెలాంటి మొగుడు కావాలి? గిల్లితే అలా పాలు కారాలి. బర్రెని పెళ్లి చేసుకో, పిచ్చితే ఇంత లీటర్ వస్తుంది. అక్క పద ఇంకా కొట్టు పెట్టి చెప్పుతాను ఒక్క మాట వింటారా నేను కూడా లేబరే ఎండలోన వానలోన చెమట ధార పోసిన నువ్వు నేను లేబరే నా తమ్ముడికి నాకు పెళ్లి కావాలని చెప్పాలి. ఎలా చెప్పాలి? అరే రాత్రులు నాకు నిద్ర పట్టట్లేదురా, పడుకునేటప్పుడు పక్కన ఒక తోడు కావాలి. నీకున్న తోడుతో ఆ ఫారంలో బర్రిచ్చే పాలన్నిటికీ తోడేయచ్చు తెలుసా? నీకు పెళ్లి రాలేదురా, నీకు తెలీదు. ఇప్పుడు అమ్మ నాన్న అనిపిస్తా. అమ్మా నాన్న పిలిచావు అమ్మా నాకు పెళ్లిడు వచ్చింది, పెళ్లి చేయండి. మేము ఒక మంచి సంబంధం చూసాం, 2 పిల్లలు చాలా అందంగా ఉన్నారు. సరే అమ్మాయిని పిలిపించండి. అమ్మాయిలు అబ్బా ఇంకా ఆలస్యం చేయకుండా తాళి కట్టేస్తా. నువ్వు చేసుకోవాల్సింది దాన్ని కాదు దాన్ని. ఆడికేమో షాపింగ్ కాంప్లెక్స్, నాకేమో సులాబ్ కాంప్లెక్సా? నోరు మూసుకొని చెప్పిన పని చెయ్యి. ఫస్ట్ మా చేతిలో ఎవరు పిల్లల్ని పెడితే వాళ్ళకే నా ఆస్తి అంతా రాసిస్తా. అమ్మాయిలు మీరు లోపలికి రండి. ఆస్తి మొత్తం కొట్టేయాలంటే ఇంకా ఆకూడదు. డార్లింగ్ ఇదిగో తెల్ల చీర ఇదిగో మల్లె పూలు. ఏంటి ఆర్టీసీ బస్సు గుద్దేసిన గీతలు అలా చూస్తున్నావు? నువ్వు గుద్దక ముందే బస్సు గుద్దినట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. ఏ డార్లింగ్ ఈరోజు ఫస్ట్ నైట్ మామూలుగా ఉండకూడదు. కమాన్ బేబీ. వాడేవాడే మహి ఏంటి? నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్. సేమ్ నా మహి కూడా పాలు ఇలాగే తీసుకుంటారు తెలుసా? సేమ్ నా మహి కూడా ఇలాగే పాలు తాగుతారు తెలుసా? సేమ్ మహి. ఏంటి మహి మహి మహి? ఆ పేర్లో ఒక వైబ్రేషన్ ఉంటుంది. దట్ వైబ్రేషన్ భాస్కర్ లో లేదు. ఎందుకంటే సరే పరువు పోతుంది. మా తమ్ముడు వచ్చే టైం అయింది, తెల్లవారుతుంది. ముగ్గేయివే. నేను ముగ్గేయాలంటే అది నా మహి ఇంటి ముందే ఉండాలి. మస్తానంలో ముగ్గేసుకొని చేతబడి చేసుకో. ఏదో రోజు నీ మనసులో స్థానం సంపాదించుకున్నాకే నిన్ను ముట్టుకుంటా. ముందు నా గుండెలో ప్లేస్, ఆ తర్వాత బెడ్ పైన ప్లేస్. అప్పటి వరకు నన్ను గెలకకు ప్లీజ్. మంచమేసి దుప్పటేసి మల్లెపూల చల్లాను రారా రారా. ప్రభా ప్రభా ఎవడే? రోజు మా ఇంటికి పాలు తెచ్చేవాడు, పాలోడు. పాలోని ప్రేమించావా? నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్. ఇవన్నీ కుదరవు గానీ ఇది చూసిన ప్రభే గుర్తు. ఇది చూస్తే ప్రభా ఎలా గుర్తుకొస్తాడు? ఇలా అయితే మన శోభనం జరగదే. ఒక పని చెయ్యి, పొద్దున్నే ముగ్గన్నయ్యి. బెల్లం ముగ్గే లేదంటే మళ్ళీ వాడిని నాడింగ్ కూడా అనుకుంటాడు. ముగ్గేస్తే నా ప్రభ గుండెల్లోనే వేస్తాను. ఎవరు రాస్తున్నారే నీకు ఈ డైలాగులన్నీ? ఏమి వెళ్ళు, లోపలికి వెళ్ళు. ముగ్గేనంటుంది. ముగ్గైపోతే మగోడుగా నా పరువు పోతుంది. ఏదో ఒకటి చెయ్యి. నువ్వే చీర కట్టుకుని మా వదిలి వచ్చి అప్పుడే ముగ్గైనా వేస్తుంది. ఏదని తెలిస్తే మన పరువు పోతుంది. చెల్లాయి రాత్రి ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? ఆయన నాకు 8 ఎక్కిచ్చారు. ఏంటయ్యి? సెలైన్ బాటిల్ ఓపిక లేక. నీకన్నా సెలైన్ బట్టి మనం అంతా అంబులెన్స్ అమ్మ రాత్రి. ఒకసారి మొహం చూపించచ్చు కదా. ఇంకెక్కడ ముఖం అమ్మ, మూతంత కొరికి పడేశాడు. అవునా? అవును నీ ముఖం చూపించొచ్చు కదా. ఇంకేడ మొఖం అమ్మ, దీనికి అసలు షేప్ ఉందా వాడి దెబ్బకి? ఇదిగో చెల్లి, ఆయనకి టైం అయింది, నేను వెళ్తున్నా. మా ఆయన కూడా మల్లెపూలు తెచ్చాడు, అన్నీ పోతున్నాను అమ్మ. నేను పోతున్నా. మా అన్న బాగా శోభనం చేసుకుంటున్నట్టున్నాడు. వాడికి మళ్ళీ మనం శోభనం చేసుకోలేదని తెలిస్తే పరువు పోద్ది. మనం శోభనం చేయలేదంటే మళ్ళీ పరువు పోద్ది. తమ్ముడు ఏంది అది? తీరా తీరా తీరా.
రాత్రి మామూలుగా లేదు. అబ్బో అరే ఏం చేస్తున్నావురా? చలిమంట కావుతున్నా. దేంతో? మన మంచమే ఇరిగింది. ఏంటి మంచం విరిగిపోయినంతగా? మరి నేనే నీలాగా అనుకుంటావా? మన వేరే ఉంటది మొత్తం. ఎలా పనికొస్తారా ఇలాంటి వాళ్ళు? ఫైమా ఏంటి లెటర్ పెట్టింది? ఏమండి పేపర్ వేసే మహీగాని ప్రేమించాను. నా మనసులో ఆడే ఉన్నాడు, వాడితోనే లేచిపోతున్నాను. ఏమే వర్ష, ఏంటి ఏదో లెటర్ పెట్టింది? ఏమండి నేను పాలోడితో వెళ్ళిపోతున్నాను. ఇదో ఆ ప్రభాకర్తో పోయింది. ఇప్పుడు వచ్చి వాడు మరదలేదని అయితే నేను ఏం చూపించాలి? ఏ మరదలో, ఇటు మరదల కోసం వస్తున్నాడు. అబ్బా వదలండి. అబ్బా ఏంటి అన్నయ్య? ఏం చేస్తున్నారా లోపల? స్నానం అన్నయ్య. సరే గాని చిన్నపిల్లి ఛార్జర్ ఎక్కడ ఉంది? అదిగో అక్కడ ఉంది, తీసుకొని వెళ్ళు. యాక్టింగ్ చేయలేదు, సాగు కొత్తుంది. మా వదిన దగ్గరికి వెళ్ళి కనీసం ఏమన్నా ఉండిందో తింటానికన్నా అడుగుతా. వదినా వదలండి. ఏమైంది? ఒక్కసారి వదలండి. అన్నయ్య చెప్పురా, ఏంట్రా విషయం? తొందరగా ఆ సన్నపిన్ ఛార్జర్ ఇస్తే ఆ పక్కన పెట్టి తీసుకో. అదే ఉంటే నేను కూడా బాత్రూంలో అట్లా తప్పుడు. ఎవరు? పిల్లలేరా? లేరు పిల్లలు. ఇంకా పిల్లలు పుట్టలేదా? సరే కోడల్ని పిలు, నేనే కనుక్కుంటా. దాన్ని కొట్టి ఇంటికి తరిమేసా, అది రాదు, నేను పిలవను. రే పెద్దోడా, వాట్ మామ్? వాడు పెళ్ళాన్ని కొట్టి ఇంటికి పంపించేశాడట. పిల్లలతో కాపురం చేయడం కూడా రాదా? ఫ్యామిలీ సమస్యలు వస్తాయి. పెద్దవాడు నేను లేను, అలా పిల్లల్ని కొట్టి పంపిస్తావా? సరే రా, వెళ్ళి తీసుకొద్దాం. అది రాదు. పోనీ అమ్మని తీసుకెళ్ళి తీసుకొద్దారా? అమ్మని తీసుకొచ్చినా రాదు. అది ఎందుకు రాదురా? అది రాదు. 2 రోజే వెళ్ళిపోయాలి, 2 రోజే వెళ్ళిపోయాలి. వదిలి పిలువాళ్ళయ్య, వదిలి వదిలితే చూడాలని ఉంది. అలే వదిలి పిలువాళ్ళయ్య, వదిలితో మాట్లాడాలి. వదిలి పిలువు, ఏమైంది? నా పిల్లలు 2వ రోజు లేదు. నా కడుపున చెడపుట్టారు కదరా. ఏమండి, పులి పిల్లల్ని కందాం అన్నా, పిల్లి పిల్లల్ని కన్నారు. నడండి, ఇప్పుడైనా పులి పిల్లల్ని కందాం. చిలక పచ్చ కోక పెట్టినాది కేక తోడు లేక పాల కృష్ణుడా. భాస్కర్, కొత్తగా పెళ్ళయింది, హైదరాబాద్ తీసుకెళ్తా అన్నావు కదా, వెళ్ళగానే నాకు జూ చూపించాలి. జూలో తొండం చూస్తావా? చూస్తాను. సెల్ఫీ కెమెరా ఆన్ చేస్తాను చూడు. ఏ తొండ తొండ ఏ నువ్వు అడవి పని చూస్తావా? నేను రోజు అద్దంలో చూసుకుంటా, నీకేమైనా ఛాయిస్? నేను హైదరాబాద్ వెళ్ళి రూమ్ తీసుకొని నీకు కాల్ చేస్తా, అప్పుడు కాపురం పెడతా. వెళ్ళిపో నువ్వు. ఎవరండి ఇంట్లో? నమస్కారం అండి. హైదరాబాద్ లో ఇంటి కోసం వచ్చానండి. మా ఇంట్లో ఖాళీ ఉందండి, టూలెట్ బోర్డు కూడా పెట్టాం. రెంట్ ఎంత? నెలకు 30,000 అండి. 2 నెలలు అడ్వాన్స్ ముందే ఇచ్చేయాలండి. ఓకే అండి, ఇంకమ్మా. థ్యాంక్స్ అండి. మీరు లేకపోతే మా ఆవిడ నడువులు ఇరిగిపోయాయండి. ఇప్పటికే ఇరిగిపోయి మొత్తం ఇలా వచ్చేసినాయి. సరే అండి, నేను బయటికి వెళ్ళి టీ తాగొస్తా. అయ్యో ఊరుకోండి, మీరు మా ఇంటికి వచ్చి టీ తాగపడండి. ఫైమా గారు టీ ఇవ్వండి. నేను ఇవ్వను. అయ్యో అలా అనకూడదండి. అతిథి అంటే ఎవరు? అతిథి దేవో భవ, బావతో సమానం. సరేలే, ఇదిగోండి. సారీ అండి. సరే అండి, రేపు మా ఆవిడ వచ్చేస్తుంది, ఈలోగా నేను సామాన్లు సర్దుకుంటా. అయ్యో మగవాళ్ళు సామాన్లు సర్దుతారా? మా ఆవిడ తీసుకెళ్లి సర్దించుకోండి. బయట పని ఉంది, నేను వెళ్ళి రావచ్చు. వెళ్ళండి, బ్రహ్మాండంగా. థాంక్స్ అండి. కొంచెం ఆకలేస్తుంది, ఏమైనా పెడతారా? ఒక్క నిమిషం ఆగండి, ఇవిడి తీసుకొస్తా. మీ చేతితో తినిపిస్తారా? నా చేతులు కొంచెం మురిగ్గా ఉన్నాయి. ఈ బాడీ ఒకటి వేసుకొని నువ్వు అమ్మా మైసూర్ బండాలు కాదు, వాడి బాడీ అది.
ఎప్పుడన్నా నాకు టీ ఇచ్చావంటే ఇవ్వలేదండి. మరి ఆడికంటే ఏడ కావాలో ఆడ కరెక్ట్గా పోసావు తీసుకుపోయి. మీరే అన్నారు కదండి. ఏమన్నాను? అతిథి దేవో బావ అన్నారు కదండి. నేనేదో బుద్ధి లేక బావతో సమానం అన్నా. అప్పుడు నువ్వు కాదు కాదు దేవుడితో సమానం అని అనాలా? అనాలి. బావన ఏంట్రా నా పిల్లని కొడితే నీకు నోరు లేస్తుంది. వెళ్ళు మర్యాదకి వెళ్ళు. పద లోపలికి పద. ఏవండి ఏంటి మల్లెపూలు ఉన్నాయా? ఉన్నాయిదా? అయితే ఓకే. ఏమండి కొత్త ఇల్లు ముగ్గు పెట్టాలి కదా. నీకైతే ముగ్గే. నాకు ముగ్గేయడం రాదు కదా. సరే నేనే వేస్తా. సంజానే తోనే తాని నేనానో అవతుంబక తానే అంబిలంబానో. ఏంటి భాస్కర్ గారు ముగ్గేస్తున్నారా? మగవాళ్ళ ఇంటి ముందు ముగ్గేయకూడదండి. ఇంత మర్యాద చూస్తుంటే మా అమ్మకి ఇలాంటి కొడుకు ఎందుకు పుట్టలేదు? పుట్టుంటే లవ్ ట్రాక్ ఉడితో చేస్తామండి, చెట్టు ఉడితో చేస్తామండి. ఒక్క నిమిషం నువ్వు తప్పుకో, మా ఆవిడ బాగేసిద్ది. మీరు వచ్చి చెయ్యండి. 1 2 3 మీకు చిలక ముగ్గుకి 14 కాదు 15 చుక్క. సరే నాకు ఆఫీస్కి టైం అవుతుంది. చెల్లెమ్మ గారు నేను వెళ్ళొస్తానే. అన్నయ్య గారు మీరు ఎటు వెళ్తున్నారు? కోటికి వెళ్తున్నాను. మీరు ఏమనుకోపోతే కోటికి వెళ్ళినప్పుడు 2 నైటీలు తీసుకొస్తారా? వద్దే. ఊరుకోండి, ఆమె నైటీ తెమ్మందా? నైటీయే కదా చెల్లెమ్మ గారు. అన్నయ్య గారు. నైటీ ఏ కలర్ అయితే బాగుంటది? రెడ్ కలర్ అయితే ఓకే అండి. పూలు కూడా పెట్టిస్తాను. ఏడోపు ఏడోపు ఏడోపు. చెవులో వద్దా? వద్దండి, ఇలా పెట్టేస్తాను తర్వాత నేను. సరే నేను వెళ్ళి తీసుకొస్తానే. వీడు ఇప్పుడు ఎలా వస్తాడేమో. చెట్టిల్లు పెరు విన్నిస్తాయిలే వెరు సోకేమో హీరో తీరు కొట్టది తిన్ మారు. ఏమే కాలు మీద కాలు వేసుకున్నావేంటే? పొద్దున గుర్రం మొహం నైటీలు తీసుకురమ్మంటే మా ఆయన నైటీలు అన్ని తీసుకొస్తారని దాంట్లో పోట్లాడాలి కదా. ఏం జరుగుతుంది ఇక్కడ? పడుకున్న వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నావు. నా స్లీప్ అంతా వేస్ట్ అవుతుంది. ఏం వేస్ట్ అయింది? ఆ పెళ్ళాం ఏది? ఎక్కడా? చల్లగా కూర్చున్నాండి. చిప్పిచ్చేసా లేకపో. ఏవండి ఏంటే? మల్లెపూలు ఉన్నాయా? దా ఉన్నాయిదా? హలో అత్తయ్య గారు, కొత్త కాపురం బాగానే సాగుతుంది. నేను ఫోన్ చేసేంత వరకు మీరు హైదరాబాద్ రాకండి. ఏంటి బస్ స్టాండ్ లో దిగిపోయారా? నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో ఇదేనా కొత్త కొంప? 30,000 అద్దె ఇదే. ఏంటి ఇల్లంతా పెచ్చులు పెచ్చులు ఊడిపోయింది. ఇంటి వాళ్ళని పిలు. వద్దులే అత్తయ్య, నేను వేస్తాగా. పిల్లలుడు నేను కడిగేస్తాను కదా. ఏమండి రామం గారు? సంజానే తోనే తాని నేనానో. భాస్కర్ గారు పిలిచారు. మా అత్తయ్య గారండి మాట్లాడతారంట. వారి బోర్డులంగా నువ్వేనా? అయ్య అత్తయ్య, ఎక్కువ రిస్క్ తీసుకోక అత్తయ్య. నువ్వు ఊరుకాలు, నువ్వు అమాయకుడివి, నీకేం తెలీదు. నువ్వేనా ఇల్లు చూసుకుండేవది? నేనేనండి. 30,000 దొబ్బుతున్నావు. ఆ పెచ్చులు పెచ్చులు ఊడిపోతుంది. రంగు వేయించవా? అయ్యో వేయిస్తానండి. అక్కడ పిచ్చి మొక్కలన్నీ పీకెచ్చాలి కదా. పీకిచ్చాలండి. ఇగో సాయంత్రం 8 నిమిషం కల్లా రంగు పడిపోవాలి. 8ంటికే పడిపోద్దండి. ఎనామిల్ పెయింటే కొట్టాలి. ఇగో 3 రౌండ్లు కొట్టాలి. 3 రౌండ్లు వేసి ఎక్స్ట్రా డోస్ కూడా వేస్తానండి. నడిచి నడిచి కాలు బాగా నొప్పులు అయిపోయినాయి. అయ్యా అయ్యో నీకు ఎందుకండి, నాకు కాళ్ళు నొక్కడం బాగా వచ్చండి. నటుకులు అన్ని టక్కుని ఎరగాలి. అమ్మా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. టైం అవుతుంది, వచ్చేస్తానండి 8ంటికల్లా. ఎల్లెల్లి. పైమగారు అత్తయ్య, వెలుగు. వెళ్ళొస్తానే. వాడు కొట్టిస్తాను కదా, సూట్కేస్ తీసిరా. ఊరుకాదు, నువ్వు మాట్లాడితే ఒక్క పెయింట్ వేసి ఊరుకుంటాడు. నేను దగ్గరుండి 3 కోటింగ్లు వేయించే వెళ్తాను. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. బోర్డులేంగా పుత్తూరు తైలు ఏమని తెచ్చావా? తెచ్చానండి. మెడల్ పట్టేసి నీ కొంచెం మద్దన చెయ్యి. ఇక్కడ ఓకేనండి. చెయ్యబ్బా. ఏం కోటింగ్ కావాలండి? రంగు ఇమానియల్ కోటింగ్ అయినా అండి? పెద్దావిడ్రా. ఏమన్నా పెద్దవాడు కాదు, లేడీ గెటప్ అండి. కాళ్ళు నొప్పులు పడుతుంది, లాగుతానండి. ఏది టపక్కనేనండి? టక్క
దిక్కులు ఎరగాలి. లేపు దాన్ని లేపు. మొక్కలు పీకాలండి. ఎలా ఎలా కనపడుతున్నాడు రా మీ కంటికి నేను? పోండి మర్యాదగా నుంచి పోండి. ఇక అల్లుడు నువ్వు ఇల్లు ఖాళీ చేసి వస్తేనే నా కూతురు నీతో కాపురం చేస్తుంది. అంతవరకు రాదు. రాయ నువ్వు. ఏది నా పెళ్ళాం ఏది? నేను ఇప్పుడు ఏ తప్పు చేయలేదండి. మొగుళ్ళు పట్టుకుని కాళ్ళు పిసికించుకుంటుంటే నువ్వేంటే మసాజ్ సెంటర్ లో సేల్స్ మ్యాన్ చూసినట్టు అలా చూస్తున్నావు? నీళ్ళు పోయా, నేను ఎత్తపోను పాడుకో, నీకు సావుగాను, నేను బొందలుగా దమ్ముంటే ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? నాకు అండగా ఎవరు లేరనుకుంటున్నావా? మేమున్నాం. సర్లే ఉంటే ఉన్నారులే కానీ లోపలికి రా. మరి మల్లెపూలు ఉన్నాయా? ఉన్నాయిరా. అగరబత్తులు ఉన్నాయా? ఉన్నాయిరా. కొబ్బరికాయలు ఉన్నాయా? లోపల పూజ చేస్తున్నాడా ఏం చేస్తున్నాడా నిన్ను అజన పెట్ట. ఏమండి భాస్కర్ గారు ఎక్కడికి వెళ్తున్నారండి? వెళ్ళకపోతే మా ఆవిడ వదిలేసేటట్టు ఉందండి, అడ్వాన్స్ ఇచ్చేయండి. ఊరుకోండి, మీకు ముందే చెప్పాను కదండి. మీ అంతటా మీరు మానేస్తే అడ్వాన్స్ ఇవ్వనండి. నేను వెళ్ళిపోమంటే నేను అడ్వాన్స్ ఇస్తాను, మీరు ఉండొచ్చు. వద్దండి, గుండు వాయించుకోవడం నాకు ఇష్టం లేదండి. మరి అడ్వాన్స్ 60,000 మీ దగ్గరే ఉంచుకోండి. పిచ్చోళ్ళు నమ్మేశారు. చూసావుగా 60,000 2 నెలలకు వస్తాయి, మనకు 2 రోజులకు వచ్చినాయి. నెక్స్ట్ వీడియో ఒకటి బక్రాగాడు వస్తాడు, వాడి కోసం వెయిట్ చేద్దాం పదా. వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయా. ఒక 100 ఒక 1000 అర్థమైందా ఏమో? అర్థమైంది, తమరు పేమెంటే కదా. హలో, అందులో 1,00,000 కూడా ఉంది. నువ్వు చేసే పర్ఫార్మెన్స్ కు 100 ఇటమే ఎక్కువ, 1,00,000 కూడా ఇస్తాడే. ఇత్తగితే నాకు ఇస్తాడు గానీ. అంటే నాకు 1,00,000 ఇవ్వరా ఏమో? ముందు సో పెట్టి స్నానం చేసి లక్షణంగా తయారవు, అప్పుడు ఇస్తారు 1,00,000. అప్పుడు ఇస్తారు 1,00,000. నేను కళావతిలా లేనా? కళ మొత్తం పోయి ఒత్తి మిగిలింది, నువ్వు కళావతివా? నాకు చాలా యాడ్స్ వస్తున్నాయి, ఏ యాడ్ చేయను? ఒక పని చేయి, నువ్వు బాత్రూమ్ డోర్ తీసుకొని రా, నేను ఆ సింక్ నుంచి ఓ నా క్రిములను మీరు ఏం చేయలేరు అంట. నువ్వు యాసిడ్ పోసి మొత్తం కడుగు, వామో అనుకుని లోపలికి వెళ్ళిపోతా. ఇవన్నీ కాదు, ఫస్ట్ మా నాన్న ఒప్పించాలి పదా. మీ నాన్న కాదు, మా అమ్మను ఒప్పించాలి. నేను ఒక అమ్మాయిని లవ్ చేసిన నీ ఫోటో చూపెడితే ఏమన్నారు? చలికాలం స్వెటర్లు కొనరా అని పంపిస్తే స్వెటర్లు లవ్ చేస్తావా అంది. మా అమ్మను ఒప్పిస్తా, మనం పెళ్లి చేసుకుందాం పదా. ఇంటర్మీడియట్ చదువుతున్నాను, కాలేజీకి వెళ్ళాలి. ఏంటబ్బా ఇంకా బస్సు రాలేదు? అక్క, నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నానే. ఎవడే వాడు? వాడు అక్కడ ఉన్నాడు, నేను ప్రపోజ్ చేస్తాను, నువ్వు చూడు. హాయ్ బుల్లెట్ భాస్కర్ గారు. ఏంటి నేను 5 years నుంచి మీ చుట్టూ తిరుగుతున్నాను తెలుసా? ఈ 5 సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా మీకు ఇవ్వలేదా? 10 రూపాయలు ఇస్తే ఇద్దరు టీ తాగండి. నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తున్నావా? ఐ లవ్ యు. నేను పాల బుగ్గలంటే అమ్మాయి కావాలనుకున్నాను, పేడేసే బర్రి కాదు. భాస్కర్, అలాంటివి ఒక్కసారి నా అదురుమును చుంబించు. చొంపించి కొడతా, ఇంకోసారి చుంపించానా ఉంటే. నా మూతి చాలా మంది ఇష్టపడతారు తెలుసా? ఆఖరికి నీ మూతి కుక్కలొచ్చి కూడా నాకు. ఏంట్రా నా చెల్లికి తక్కువరా? ఏం తక్కువ లేదురా, మీ ఇద్దరికి పళ్ళలో సందే అంత ఎక్కువ. భాస్కర్, ఒక్క మాట, ఐ లవ్ యు. అమ్మా నువ్వు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను ఏమైనా పెళ్లి చేసుకుంటా. అలాగే నాన్న. ఏమైంది? నాకు పెళ్లి కాకుండా నువ్వు పెళ్లి చేసుకుంటే నా ముద్దు ముచ్చట నేనే కష్టపడితే స్వెటర్లు అమ్మే దొరికింది, నీ ఏ రగ్గులు అమ్మే కూడా దొరకాలి కదా. పెళ్లి కావాలి. ఆగు, నన్ను పెళ్లి చేసుకొని నరుకుతాను. నువ్వు పెళ్లి చేసుకుని
ఏంటమ్మా దీన్ని చెప్పమ్మా. అవునరా, అది జీవితాంతం అలా ఏడుస్తూ కూర్చోమంటావేంటి? దాని పెళ్లి చేసి నువ్వు పెళ్లి చేసుకో. సరే, ఎవరు నన్ను ప్రేమించానన్నావు కదా, వాటి హ్యాబీస్ ఏంటి? లిజనింగ్ సాంగ్స్. నీ మొహం నచ్చపోయినా ఆ గుంతన్న నచ్చిద్దాం. ఒకసారి పాట పాడవే. ఏయ్ రా 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 రమ్మంటున్నా, రంగంలో సిద్ధంగా ఉన్న చావో రేవో తెల్లాలి ఇప్పుడు డాన్స్ 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 డాన్స్. సై 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 అంటున్నా. సరదా పడితే రారా. నాకు గొంతులేదు, నువ్వు పాడు కావాలంటే. ఓ పని చెయ్యి, నువ్వు వాడు ముందుకెళ్ళి నేను పాట పాడతాను కదా, ఆ పాటకి అలా 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 లిప్సింగ్ కి వచ్చావు. సరేనా? ఇంత మంచి వాయిస్ ఇప్పుడే మింటికెళ్ళి మీ అమ్మని అడిగి పెళ్లి చేసుకుంటా. ఆంటీ, మీ అమ్మాయి గొంతు బాగా నచ్చింది, మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. అలాగే బాబు. సంవత్సరం లోపు గుడ్ న్యూస్ చెప్పాలి. మీరు ఇంకా ఎక్కడ నిలబడ్డారు? నడండి. నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు సంగీతం? సంగీతం స్కూల్లో నేర్చుకుంటారా బాగా బాగా. సరే, నేనంటే నీకు ఇష్టమైతే రాత్రంతా నువ్వు పాటలు పాడుతూ ఉండాలి, నేను వింటూ ఉండాలి. పాడుతుండాలా? తెల్లారి పాడితేనే ఇష్టం. స్టార్ట్ మ్యూజిక్. కళ్ళు మూసుకొని సరే బరాయ్. అరే దానియా పాట పాడాలంట. మేము టీవీ చూస్తున్నాం అనుకుంటున్నావా, శోభనం చేసుకుంటున్నాం? బర్రలు చన్నీ అంటావేంటి? ఇదిగో తెల్లారి పాడాలి. తెల్లార్లు కావాలంట మా అన్నయ్య పాట. తెల్లారు పాడితే గొంతు నొప్పి వచ్చింది. నీకు అంతే నప్పొచ్చింది, వాడికి అన్ని వస్తుంది. దా. ఏంటి, నాకు శోభనం ఉంది, నేను చేసుకోవాలి కదా. నువ్వేమో దాన్ని కూర్చోబెట్టుకొని పైమా ఎంతసేపు? ఆగ్ర బోకడా ఆగ్ర బోకడా. ఏంటి నీ గోల? నా కాపురం చక్కదిద్దాలంటే నువ్వు పాట పాడాలరా. సరే పద. నీవు ఏం చేస్తూ ఉంటావు, అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. వాడు లేచే ముందు వెళ్ళిపో. రాత్రి ఎక్కడే ఉంచావా నువ్వు? నా పిల్లలు ఏం చేస్తుంది? ఎక్కడికి వెళ్ళావు రాత్రి అంతా? అది మా చెల్లి పిలిస్తే నాకొద్దు, నువ్వు నేను అలిగాను. ప్లీజ్ ప్లీజ్, స్నానం చేసి తర్వాత. పులి లేచింది, మేక చచ్చింది. ఏ గానకోయిలా, నీ చేత్తో కాఫీ ఇవ్వా? నువ్వు పాట పాడుతుంటే నేను కాఫీ తాగుతా. పాట పాడుతుందా? నేను స్నానం చేస్తాను తర్వాత తప్ప. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా. బాత్రూమ్కి వెళ్తున్నా. పైమా బాత్రూమ్ లో ఉంటాను కానీ బయట నుంచి పాట పాడవా? మా ఆయన టాయిలెట్స్ లో ఉన్నాడు, వచ్చి పాట పాడు. వాడు పాట పాడతానుకోండి, నేను పాట పాడా? పిచ్చి పిచ్చేసా. ఇలాంటి అన్నయ్య ఎందుకు ఇచ్చావు దేవుడా? వాళ్ళేమో ఇద్దరు నైట్ అంతా ఒకటే, నేనేమో ఒక్కదాని చుక్కలు చూద్దాం అనుకుంటే చుక్కలు కాదు కదా, చంద్రుడు కూడా కనిపించలేడు. నీ నమ్మడు హాయ్ మా పాడుతున్నాను. రెడీ 1 2 3. ఈ వేళలో ఓకే ఓకే ఎనఫ్ ఎనఫ్ ఎనఫ్. రే బామ్మ ఇక్కడేం చేస్తున్నావు? వరకు వచ్చాను బావా. ఉండరా, మీ చెల్లి పాట పాడుతుంది, పీడే చెల్లిపోతుంది. కావాలి, మీరు పాడించుకో. గానుకోట్లో పాట పాడిచ్చి వరగా. కళ్ళు మూసుకోండి. పైమా నా గుండెల మీద వాళ్తూ పాడవా? ఈ వేళలో నీవు ఏం చేస్తూ Change the song. అటు నువ్వే. బీట్ 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 కాదు. నీకు బీట్ కావాలరా? నీకు ఎవరిలో బాత్రూమ్ పోయేటప్పుడు పాట వినేది? నిన్ను కొట్టాలి ఫస్ట్. ఇది ఎలా నచ్చాడు నీకు? పిచ్చేసేలా. మనం ఊటీ వెళ్ళి పాడుకుందాం. ఏవండి, మీరు ఇన్ని రోజులు బట్టి శోభనం చేయట్లేదంటే మీలో ఏదో లోపం ఉంది. నేను వెళ్ళిపోతున్నాను, బాయ్. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. చెట్టిల్లు పెరు విన్ని స్టైల్ వేరు సోకేమో హీరో తిరు
భాస్కర్ నిన్న కుట్టేసినది మొన్న కుట్టేసినది మళ్ళీ కుట్టేసినది కన్ను చీమా. నన్ను కంటి సేవలు కుడితేనే మొఖం గండు గండుగా తయారైంది. అయినా సీమల పుట్లో ఎవడే నేను తలపెట్టమన్నాడు? నా వాయిస్ శ్రేయా ఘోషల్లా ఉంటదా? చచ్చిపోయిన తర్వాత ఆడవాళ్ళందరూ శవాల దగ్గర గోస పెడతారు. అయ్యా మనం పెళ్ళయ్యాక హనీమూన్ కి వెళ్దామా? అక్కడికి వెళ్దాం. నేపాల్ వెళ్దాం, వెరైటీగా ఉంటుంది. నాకు వెరైటీగా ఉంటుంది, నీకు రొటీన్ గా ఉంటది. ఎందుకు? ఆ నేపాల్ మందిలో మిస్ అయితే ఎత్తుక్కోలేక సావాలి. నేను రోడ్డు మీద వెళ్తుంటే అబ్బాయిలందరూ ఏమంటున్నారు తెలుసా? ఏ పిల్ల ఇటు చూడు, ఏ పిల్ల చూడు అంటున్నారు. ఏ పిల్ల చూడు కాదు, మరి ఇది పిల్ల కాదు చూడండి అని చెప్పి పిలుస్తున్నారు. మన పెళ్లి సంగతి ఏంటో చెప్పు. నాకు చెల్లి ఉంది. నా చెల్లిని మీ అన్న చేసుకుంటే నిన్ను నేను చేసుకుంటా. సర్లే ఏదో ఒకటి చేస్తాను, నువ్వు వెళ్ళు. మా అన్నని పిలుస్తా. అన్నయ్య 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 ఇంకొకసారి నన్ను అన్నయ్య అన్నావంటే నీ నాలుగు రెండుగా చిల్చి నా షూకి లేసులు కట్టుకుంటా. అలా అంటావేంటన్నయ్య? నువ్వు అని బయట వెళ్తుంటే నలుగురు నాలుగు రకాలుగా అంటున్నారు నన్ను. కొన్నాళ్ళు ఆడమగాని రెండు రకాలు అనేవాళ్ళు, నాలుగో రకం దాపోయింది ఇప్పుడు. ఇంట్లో పెళ్లిగా ఆడపిల్లలు ఉంటే నీకేం అనిపించట్లేదా? ఇంట్లో ఉంటే అనిపించేది, నువ్వు ఏడున్నావు ఇంట్లో, ఉదయం పోయి సాయంత్రం వస్తున్నావు. అన్ని నీకు తెలుసు కదా అన్నయ్య. అన్ని తెలిసి అవలాగాని చేసి పక్కన నుంచో పెట్టి వాడితో ఎంట్రీ సాంగ్ వేసినావు. క్యూట్ క్యూట్. ఇప్పుడు ఏంటి వాడిని ప్రేమిస్తున్నావు అంతేనా? ఇందులో నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అన్నయ్య. ఏంటి? నేను వాడిని పెళ్లి చేసుకుంటాను, వాళ్ళ చెల్లిని నువ్వు చేసుకోవాలి. సరే బావని పిలువు ఫస్ట్. బావా అన్నా చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం. బావగారు మీ చెల్లిని పిలవండి, మాట్లాడతాను. ఎదురుగానే ఉందిగా మా చెల్లి. మీది అర్థం కాదా? అర్థం కాదు. ఏ పైన నున్నగుంటే నేను అనుకున్నానండి బాబు. వెళ్ళటోడివే మా చెల్లె. ఏం పేరు? లైలా. లైలా అంటే అలా ఉండాలి. మా చెల్లి ఎలా ఉంది? ఆ కాలు కడుక్కున్నాకు వచ్చిన మైల్లా ఉంది. నా చెల్లి నువ్వు చేసుకోవాలంటే దీన్ని చేసుకోవాలి కదా. ఒక 5 నిమిషాలు మాట్లాడాలి. పక్కకు రా. నా గురించి మొత్తం తెలుసా? అన్నయ్యకి తెలుసు. నా శాలరీ ఎంతో తెలుసా? అన్నయ్యకి తెలుసు. పిల్లల్లో అన్నయ్యకి అంటాడు. మరి నువ్వేం చేస్తావు? మిగిలిపోయి నీ బొచ్చు బీగుతావా? అదేంటండి ఏమన్నా అన్నయ్యకి తెలుసు అన్నయ్యకి తెలుసు అంటది. అంతే, చిన్నప్పటి నుంచి నేనే పెంచా. చేసుకుంటావా? చేసుకోవా? సర్లే చేసుకుంటా. దా. మీ చెల్లి ఇంటికి తీసుకుపోతున్నా. మా చెల్లి జాగ్రత్త. అన్నయ్య బాయ్. అన్నయ్య బాయ్. అన్నయ్య అన్నయ్య ఏమైంది? అన్నయ్యని వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండే. అన్నయ్య! నేను నిన్ను వదిలిపెట్టి పోరా. ఆడపిల్ల అత్తింట్లో ఉండాలి, మొగుడు పుట్టింట్లో ఉండాలి. నేనే పోరా. నేనే పోరా. పిచ్చి పిచ్చేసే లేకుండా రా. బంగారం లాంటి నన్ను చెల్లెమ్మ, ఈ అన్న ఎక్కడికి వెళ్ళా నీతోనే ఉంటాడు. నువ్వేడు వద్దు సరేనా? ఎల్లొస్తాను. చెల్లెమ్మా, చెప్పు. నాకేం లేదా? ఒక్క నిమిషం ఆగన్నయ్య. ఈ చెల్లి నైట్, ఈ నైట్లో ఎప్పుడు నన్నే చూసుకో. రేపు నుంచి బావగారిని ఎలా చూసుకుంటావు? బావగారిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు అంటుంది. సరే వెళ్ళు. ఈ రోజు మన స్వాపనం అమ్మా, ఏడవకూడదు. ఏ కళ్ళు చూసుకో. ఏ ఒకసారి రొమాంటిక్ గా పెట్టి ఫేస్. అది రొమాంటిక్ అది రొమాంటిక్ పోయి రెడీ రాపో. లైలా గారు స్వాపనం ఈ రోజు. అన్నయ్య ఆల్ ద బెస్ట్ అన్నయ్య. ఒక్క నిమిషం ఆగు. ఏమైంది? అన్నయ్య చూస్తున్నాడు. ఎక్కడున్నాడే? దూరం ఉండు, దూరం ఉండు. ఏయ్ అన్ని రా. ఎంత ధైర్యం ఉంటే నా అన్న మీద చెయ్యేస్తావురా పాపల్లో. నన్ను క్షమించన్నయ్య. నీ మీద చెయ్యేసినందుకు ఆ దుర్మార్గుణ్ణి. అలా అనకూడదు. ఈ రోజు మన శోభనం. నువ్వు చెప్పు, ఏం చేయమంటావు మా చెప్పు. అన్నయ్య సారీ చెప్పు. బావగారు సారీ. ఎక్కడున్నాడు? ఇక్కడ
ఇంటికెళ్ళి చెప్పు. దా నువ్వు కూడా చెల్లి అనియా బావేడే ఏమండి పిలుస్తారండి. చెట్టిల్లు పెరు విన్ని స్టైల్ వేరు సోకేమో హీరో తీరు కొట్టది తిన్ మారు చి ఒరే ఓ చిన్న సైజ్ ఆంటీలా ఉన్నా తెలుసా నైటీలో. ఏమైందమ్మా? నీ చెట్టు మీద చేయాలి కొద్దలియా. లేదమ్మా, ఆడపిల్లవాళ్ళు అన్నిటికీ సర్దుకుపోవాలి. సారీ చెప్పే. సారీ బావా. మా చెల్లిని తీసుకో. ఎంత ధైర్యం ఉంటే మా చెల్లి ఒంటి మీద పాలేస్తా. చెల్లమ్మా నీ వదిన లైట్ మీద పాలు పోసేది. అయ్యో 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 అప్పటికి అనుకుంటూనే ఉన్నాను పదినొస్తే నన్ను రాచి రంపడం పెడతదని. అదే రంపం తీసుకుని ముక్కలు ముక్కలుగా ముక్కలు ముక్కలు ముక్కలుగా. సారీ అన్న. శోభనం చేసుకొని వారా నన్ను. వెళ్ళు. నేను స్నానం చేసి వస్తాను, మా అన్నని జాగ్రత్తగా చూసుకోండి సరేనా? ఇలా అన్న ఉండటం వల్ల నాకు ఇంతటి శోభనం కాలేదు. ఇన్ని ఏదో ఒకటి చెయ్యాలి. ఏవండి అన్నయ్య ఇక్కడ? అన్నయ్య లేడు. తప్పిపోయాడా? Oh my God! ఏమైంది చెల్లై? వాడు నీ షెడ్ ని మడిచి తుడిచాడు అన్నయ్య. వీటితో కాపురం చేయని డైరెక్ట్ గా చెప్పు. నీతో కాపురం చెయ్యను రా పోడా టుంబ్రి టుంబ్రి. ఇందుకేరా కుండ మార్పిడి చేసుకుంది. నీ చెల్లిని నా కాడ పంపించేదాకా నా చెల్లిని నీ దగ్గర పంపాను. పోరా. మా చెల్లిని నేను తెచ్చుకోలేనా? ఓ చెల్లి అన్నయ్య దా బావ కాడ అవసరం లేదు, మన ఇంటికి వచ్చేయి. ఛీ నేనెందుకు వస్తాను అన్నయ్య? నువ్వు ఇలా రావు, ఒక్క నిమిషం ఆగు. పుట్టింటికి రావే చెల్లి. చిక్కులేదురా అలాంటి ఆడగి పనులన్నీ చేయడం వల్ల అది పోయింది. అన్నయ్య బాయ్. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. పుట్టింటికి రావే చెల్లి. ఈరోజు పెళ్లి వాళ్ళు వస్తున్నారు మనం చూడ్డానికి. నువ్వు వాళ్ళ ముందు ఎలా నడుస్తావు? అమ్మా అట్లా కాదు నడవాల్సింది, ఇలా నడువు. అలా ఎలా వచ్చిద్ది అక్క? వాళ్ళు వచ్చాక ఇలాగే నడవాలి. లేదు నేను అందగత్తెని నేను మందగత్తెని అంటే దౌడ దన్ దన్. నడు పెళ్లి వాళ్ళు వస్తున్నారు మనం రెడీ అవ్వాలి. అన్న నడిచొస్తే మాస్ మాస్ ఏరా బావా. అన్న ఇన్ని కన్నలు రావాలంటే ఏం చేయాలన్నా? రోజు ఎక్సర్సైజ్ చేస్తే పెరుగుతారా? నాకు పిల్లల్ని ఇవ్వట్లేదని ఇద్దరు కలిపి ఒకేసారి పెళ్లి చూపులు పెట్టమని అర్థమైందిరా. పెళ్లి చూపులో నేను చూసిన అమ్మాయి కాకుండా వేరే అమ్మాయి నువ్వు చేసుకో. సరే అన్న. సరే పద. పద వెళ్దాం. భాస్కర్ గారు చెప్పు డాక్టర్. మీ హెల్త్ రిపోర్ట్స్ అన్ని చెక్ చేశాను సార్, అన్ని బాగానే ఉన్నాయి కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉంది సార్. ఏంటి? నువ్వు సంసారానికి పనికిరావరా? సంసారానికి పనికిరావా? మరి ఇంత కన్నా ఏం చేసుకుంటావన్నా? నిమ్మకాయ జ్యూస్ చేసుకుంటాడు, నీకెందుకురా? అమ్మా నీ పెద్ద కొడుకు సంసారానికి పనికిరాడంట. చిన్న చిన్న క్యారెక్టర్లు ఇస్తావు, చెప్తా ఇప్పుడు నీ సంగతి. ఎందుకు ఎక్సర్సైజ్ చేస్తా అంటావు? బిర్యానీలు తెచ్చుకుంటావు, షవర్మాలు తెచ్చుకొని తింటావు. చిన్న క్యారెక్టర్ ఇస్తావా? చిన్న క్యారెక్టర్ ఇస్తావా? చిన్న క్యారెక్టర్ ఇస్తావు, ఒక రోజంతా రిహార్సల్ చేస్తావు. దారుణం మేడం, పొద్దున్న రాగానే తిట్టిండు, అరే లేటుగా వస్తావా అని. ఈ క్యారెక్టర్ కి ఏం చేయమంటావు? పెళ్లి చేసుకో. సరే పదా. అత్తయ్య గారు. అమ్మాయిలు పెళ్లి కొడుకులు వచ్చారమ్మా. అమ్మా నువ్వు ఈ పిల్లగాని చేసుకోమ్మా, నువ్వు ఈ పిల్లగాని చేసుకోమ్మా. వాడు ఎలా ఉన్నాడే ఎడ్డి మొకపోడు. నాకు వాడు అవసరం లేదు, నేను ఇతన్నే చేసుకుంటా. ఎందుకో తెలుసా? వాడికి జుట్టు తక్కువ, వీడికి జుట్టు ఎక్కువ. వాడికి బాడీ తక్కువ, వీడికి బాడీ ఎక్కువ. వామ్మో ఇది చెస్టా చాదర గట్ట. ఇది కండలా గోల్కొండల. వామ్మో దీని కింద నన్ను పెట్టి విసికేసింది అనుకో. అమ్మో అమ్మో. మీ కొండలు టచ్ చేయొచ్చా? అమ్మా షాక్ కొట్టింది. ఏమి లేకుండా షాక్ అట్టు కొట్టిందబ్బా. తాగేస్తున్నా రండి. ఎక్కడికి వస్తున్నావు?
నా రూమ్ లోకి వెళ్తున్నాను అక్క. అవసరం లేదు, నువ్వు చిన్న రూమ్ తీసుకో, నేను పెద్ద రూమ్ తీసుకుంటా. అయినా ఇంతకీ మీది ఏ మంచమే? కట్టె మంచం అక్క. మేడం ఆఫ్టర్ ఆల్ కట్టె మంచం అంట. నేనైతే మా ఆయనకి ఇనుపు మంచం తీసుకొచ్చాను. నేను ఆల్రెడీ ఆర్డర్ కూడా పెట్టినా, అది ఈరోజు ఇరిగిపోద్ది. వర్ష, ఈరోజు మన శోభనం. నేను వెళ్ళి మల్లెపూలు హల్వా తీసుకొస్తా, నువ్వు రెడీ అయ్యండు. ఏమండి, ఇదిగో మన కోసం 400 మూరల మల్లెపూలు తీసుకురండి అండ్ పిస్తా తీసుకురండి, అందులో కొంచెం కాజు ఉండేలా చూసుకోండి. ఎంతెందుకే కొట్టేమని పెట్టుకుంటావా? అది కాదండి, మరి ఈ రోజు యుద్ధాలే. సన్నజాజి మల్లెపూలు అంటే మా ఆయన వచ్చి నన్ను అబ్బా ఏం చేస్తాడు. ఏ సింహం మధురమే క్షణమే అమ్మా, జింబాడి అంటే ఈ రోజు మినిమం ఉంటదబ్బా. ఏమని నన్ను కొరికేయండి, నమిలేయండి. పెళ్లిలో ఎవడో దిష్టి పెట్టినట్టున్నాడు, కడుపు నొప్పి. ఏమండి, ఈ రోజు వాయిదా వేద్దాం. సింగాన్ని ఆపాలని చూస్తున్నావు. నో మీరు రెస్ట్ తీసుకోండి ఈ రోజుకి. నువ్వు వెళ్ళి వస్తా. ఓకే అండి. అమ్మయ్య, ఒకరోజు తప్పించుకున్నాను. ఇది బొట్టు చెరిపేసుకుందంటే ఇప్పుడు నేను ఏది చెరిపేసుకోకపోతే మా ఆయనకి అంటారు. చెల్లెమా బొట్టు చెరిగిందా? ఆఫ్టర్ బొట్టే చెరిగి, నాకైతే మొత్తం జుట్టే చెరిగి మా ఆయన అసలు అయ్యో నేను చెప్పలేనబ్బా. ఏమే అన్నం పెట్టు. ఏం కూర? పప్పు. పప్పు గానికి పప్పు పెడుతున్నావు. మా ఆయన చూడు. ఏమని ఇదిగో మునక్కాయలు పట్ట తినుర్రి. ముక్కలు కోసుకుని తినాలి కదా. అన్ని పోతాయండి ఎనర్జీలు. కొరకండి. వీళ్ళతో మనకెందుకు, మనకి రెండో రోజు. అయ్యో ఏమైందయ్యా? నడుము పట్టేసింది. ఏమండి, ఈ రోజు రెండవ రోజండి. ఎన్నో ఆశలు పెట్టుకొని దోశలు వేసుకొని కూర్చున్నానండి ఇక్కడ. పర్లేదండి, ఒక్కరోజు రెస్ట్ తీసుకోండి. రేపు ఓకేనా? ఇది బొట్టు చెరిపేసుకుంది, జుట్టు చెరిపేసుకుంది. ఇప్పుడు నేనేం చెరిపేసుకోకపోతే మళ్ళీ మాట వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చూడండి. అయ్యో ఏమైందక్క? మా ఆయనే పూలతో పాటు నన్ను కూడా నలిపేశాడే. ఏమండి, ఏంటే ఈరోజు 3వ నైట్ కదా? అమ్మ వచ్చేదన్నమాట. ఇప్పుడు ఎలా ఉండాలంటే సీను చెరుకు మిషన్ లో నుంచి చెరుకు వస్తుంది కదా, పిప్పి నేను అట్లా పిప్పి అయిపోవాలండి. ఎందుకండి? ఈ రోజు మా తాత చచ్చిపోయిన రోజు. అయ్యో పర్లేదు, తాత చనిపోయిన రోజు కాబట్టి ఈ రోజు వాయిదా వేసి రేపు ఈ కండలకు పనిచేద్దాం, సరేనా? చెప్తాం. ఇది వాంతి చేసుకుంది. ఇప్పుడు నేను చేసుకోకపోతే నేను ఒక స్టెప్ డౌనా? ఒక్క నిమిషం. చిన్ని తండ్రి నిన్ను చూడగా ఎవరు? ఆ పాపరా. ఇమ్మో. ఏంటే నీలేమన్నా లోపం ఉందా? నాలో ఎందుకు లోపం ఉంటది? మరి అప్పుడే మా అక్కకి ఎలా పిల్లడు పుట్టాడు, నాకు ఇంకా పుట్టలేదు. 3 రోజులు పిల్లడు పట్టడం ఏంటి? ఎలా పడతాడు? నీలాగా తుతుంబ కాదు మాయనే. కొండలు మధ్యలో వలివేసి అమ్మా పోయింది. నీకేమన్నా పిచ్చా? వాడికి కొడుకు పుట్టడం ఏంటి? అసలు మ్యాటరే లేదు. ఇది మీరు నాకు చెప్పాలనే ఇంత నాటకం చేసా ఇప్పటిదాకా. రే ఒక మాట, మీ అన్నకి మ్యాటర్ లేదని తెలిసాక కూడా నన్నిచ్చేలా చేశారా? రే మీలాంటి వాళ్ళని ఊరికే వదలని రా. ముందు ఆ జింబాడి గారిని పిలిచి వాడంతా చూడు. మిస్టర్ సింగం,
డార్లింగ్, రాత్రికి 20 కేజీలు బాదం పప్పు, 10 కేజీలు పిస్తా. ఎక్కడ పెట్టుకోమంటావు ఫిట్ గా ఉంటే బాగుంటుంది కదా. నట్టుగాలకు ఫిట్ ఎందుకు? తెలిసిపోయిందా? ఎదవా, నీకు ఎలాంటి ఉద్దేశం లేనప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావరా ఎదవా? రేయ్, ఇంకొకసారి నాకు కనిపించావనుకో కండలు పగిలేలా కొడతా. నీ కండ మొక్క పోరా. కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా, కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా. నాకు వేడి కావాలి. ఒక పని చేయి, ఆ. మన ఇంట్లో కట్టలిపోయిందా? ఉంది. దానిలో కుక్క పడుకునిద్ది, దాని లేపు నువ్వు పడుకో, దాని లేపు నువ్వు పడుకో రేపు నుంచి. నాకు ఒక ఆశ అండి. ఏంటి? అంటే వినాలని ఉందండి. అయితే అంటాను. విన్నావా? నువ్వు పోవే, నాకు చాలా పనులు ఉన్నాయి. ఈ పిల్లలుంటే అంతేనండి, నాలాంటి గొప్ప గొప్ప మేధావులు ఏం సాధించలేరు. ఇంతకీ నా అసిస్టెంట్ ఒకడు ఉండాలి. రే బగుల్ బాచి, సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే. అమ్మో అమ్మో ఎన్ని మూమెంట్లు వేసేసాడు భాస్కర్. అరే నిజం చెప్పరా, ఇదే ఎంట్రీ నేను వేసుకొని అన్న రష్మితో డాన్స్ చేస్తా. వద్దురా, ఎడిటింగ్ లో ఉండవంటావు, నీకు స్పెషల్ ఎంట్రీలు. బాస్ చెప్పండి బాస్. ఎలా అయినా సరే ఈ ప్రపంచానికి ఉపయోగపడేలాగా ఈ రోబోని మనం తీర్చిదిద్దాలి. ఏంటి సార్ 30 రోజుల నుంచి బిగిస్తూనే ఉన్నాం, వీడికి చలనం లేదు, ఏమీ లేదు. భాస్కర్ సక్సెస్, నా రోబో సక్సెస్. నా మొహంతో రోబో తయారు చేయమన్నా ఈడెవడరా, ఈడు మొహం పెట్టావు. ఎవడు పేరు చెప్తే రాయలసీమలో వర్షాలు పడతాయి, ఎవడి పేరు చెప్తే కర్ణాటక దద్దరిల్లవుతో, ఎవడి పేరు చెప్తే బేద బెంబెలెత్తుతో. ఎవడి పేరు చెప్తే ఎవడి స్కిట్ కైనా ఒకే కామెంట్ వస్తుందో. పప్పులో ఉప్పు, సుధీర్ అన్న నిప్పు, సుధీర్ అన్న నిప్పు. సర్లే, ఈ రోబోకి టెస్టులు చేయాలి కొన్ని. ఏ రోబో, నీ స్పీడ్ ఎంత? ఫోన్ చేస్తే 5 నిమిషాలు వెళ్తా, లొకేషన్ పెడితే 2 నిమిషాల్లో ఉంటాను. ఏం చెప్తున్నాడు రా, నా 10 సంవత్సరాల కష్టం తలుచుకుంటే మనసులోకి వెంటనే వెళ్ళిపోతాడు. ఎక్కడికి? ఎక్కడికైనా ఐ మీన్ కష్టం ఉంటే అక్కడికైనా. ఏ రోబో, ఆ. ఈ మెమరీ ఎంత? మెమరీ మనకి ఎన్ని వీడియోలు కంటే అన్ని వీడియోలు ఉంటాయి. ఏ లాంగ్వేజ్ అన్న ప్రపంచ జనాభా 130 కోట్లు, వాళ్ళందరూ నీకు అప్పచెప్పానే అనుకో, నువ్వేం చేస్తావు? మనకు అందులో కొన్ని అకౌంట్లు ఉంటాయి, అవి అప్ చెప్పండి చాలు, డబల్ చేద్దాం. అరే నాకు ఇదైతే డౌట్ కొడుతున్నాడు రా, వాడికి అసలు జనరల్ నాలెడ్జ్ నేర్పించు. ఫస్ట్ ఆ బుక్స్ ఎత్తుకురా, టెలిఫోన్ డైరెక్ట్ Yes. చదువు. అయిపోయింది. అయితే నెంబర్లు అడిగితే చెప్పు. 333333 ఎవరిది? స్వాతి సింగపూర్ లో ఉంటుంది. 959595 ఇది ఎవరిది? మనీషా యూకే లో ఉంటుంది. 334433 స్వప్న కూకట్పల్లి ఉంటుంది. రెడ్ డ్రెస్ వేసుకుంది. అడ్రస్ చేసుకున్నా నీకెలా తెలుసు? ఇందాకే కలిసి వచ్చా. బాస్ తలుచుకుంటే ముల్లోకాల్లో చూస్తాడు, కుక్కటిపల్లి చూడలేడా? సరే ఆగు. 989898 ఇది ఎవరిది? ఎర్రర్ తెలియట్లా. అమ్మాయిల నెంబర్లు అన్ని చెప్తాడు, కనిపెట్టిన నా నెంబర్ చెప్పడా వీడు? కొత్త రోబో అన్ని లోడ్ చేద్దాం. ఇదిగో చూడు, తెలుగు సినిమాలు, కాపీడ్, తమిళ్, కాపీడ్, మలయాళం. వన్ మోర్ టైం. సరే, తెలుగు సినిమాల్లో కొన్ని సినిమాలు మంచి సినిమాలు చెప్పు. చీకటి గదిలో చితక్కొట్టుడు. ఏదైనా మంచిది అవార్డు వచ్చింది ఏదైనా సినిమా చెప్పు. టైటానిక్. అది అందులో ఏదంటే బాగా ఇష్టం నీకు? మనకు ఆ బొమ్మ తర్వాత ఆ 2 సీన్లు అంటే ఇష్టమా? ఆ 2 చూసాను, సినిమా చూడలేదు. ఏ చిప్పు పెట్టావురా వీడికి? వాడికి ట్రైన్ అప్ ఇవ్వాలి. సర్లే, లోపల అమ్మగారు ఉంటారు, అమ్మగారిని పిలిచిరాపో. ఏమైంది? ఏం చేసావురా? లోపలికి వెళ్ళగానే బట్టలు ఉతకమన్నారు, ఉతికాను. ఎలా ఉతికావురా? ఇలా పట్టుకున్నాను. ఏంద్రా ఉతికావా, మసాజ్ చేసావారా నువ్వు? బట్టలు ఉతకమన్నారు, నాకు అలాగే. బట్టలు అలా ఎందుకు ఉతుకుతారు? ఇలా తీసి బండకేసి బాగుతారు. బట్టలు తీయండి, ఇటు రండి. ఏంట్రా ఈడు? బండకేసి బాధమన్నావు, బట్టలా నీ మట్ట అని చెప్పావా?
రోబో చాలా బాగున్నాడు, ఒకసారి ముట్టుకోవచ్చా? ముట్టుకోవచ్చు కాదు, ఏదైనా చేసుకోవచ్చు. ఏంట్రా దూసుకుపోతున్నావు? వేసుకుర్రానికి గడ్డేసి వదిలే ఊరుకుంటారా? సార్ మన రోబోకి అర్జెంట్ గా పెళ్లి చేసేద్దాం, లేకపోతే మీ కాపురం కూలుతుంది. రోజీ కమాన్. రోబో దిస్ ఇస్ ఫర్ యూ. ఓకే తినేస్తా. అమ్మా మీరిద్దరు పెళ్లి చేసుకోండి, ఆ రోబో గారిని వదిలేసి హ్యాపీగా కాపురం చేసుకోండి. ఓకే 3 నెలల తర్వాత ఫోన్ చేయండి, వస్తా. మనకి పెళ్ళైంది అయింది. ఇప్పుడు మనం ఒక నిమిషం స్టార్ట్ చేద్దాం. రోబో పూలు చేస్తున్నాడండి. నాకు ఇంత టైం వేస్ట్ చేయడం ఇష్టం లేదు. మ్యూజిక్, లైట్స్ ఆఫ్. మధురమే క్షణమే ఓచలే. రోబో, స్మాల్ రోబో కమింగ్. ఏం పాటకే? ఏంటి? రోబో కూడా తల్లి కాబోతుంది, మీరు నన్ను చేశారా? వాడు రోబో, అది సృష్టి విరుద్ధం, అది అసలు జరగనే జరగదు. కావాలంటే ఇప్పుడే వాళ్ళిద్దరిని పిలిచి డిస్మాండిల్ చేస్తా. రే రోబో. ఎవర్రా? ఐ యామ్ ఓయో, షీ ఇస్ యోయో. యోయోనా? అప్డేటెడ్ వర్షన్. అసలు నట్టు అతను కాదండి, మీరే పెద్ద నట్టు. మీకు విడాకులు ఇచ్చేస్తా. గుడ్ బై. సారీ బ్రో, నెక్స్ట్ వన్. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు. ఎక్కడ నా దేవుడు? ఒక్క ఇంటర్వ్యూలో దేవుడు అని చెప్పి వాళ్ళ ఫ్యాన్స్ అందరు నీకెళ్ళి తిప్పుకొని నువ్వే కదా ఇదంతా చేసింది. పాయనకబా.